మొత్తము ఇంకొక 2, 3 రోజులు ఇదే టాపిక్ ఉంటది. ఏ టాపిక్ సంబంధించి మాట్లాడుతున్నానంటే నల్గొండలో జరిగిన సభ గురించి మాట్లాడు. ఇక సభకు రాజగోపాల్ రెడ్డి రాలేదు. సభలోనే ఘర్షణలు అంటే ప్రోటోకాల్ వివాదము. సో ఇవన్నీ జరిగినాయి. అయితే ఇంకొక అంశం కూడా తెరపైకొచ్చింది ఇందులో. ఏంటి అంటే జనరల్‌గా నల్గొండ జిల్లా. దాంట్లో భాగంగా మనం ఎప్పుడు కూడా సీనియర్ లీడర్ల గురించి అరే వీళ్ళు ఎక్కడ కనీసం ఆ జిల్లాలో ఏమైనా జరిగినప్పుడైనా కనీసము మనకు కనిపించనప్పుడు ఆ వేదిక పైన ఆ మాట వినిపించకపోయినా ఆ వ్యక్తికి కనిపించకపోయినా కూడా డిస్కషన్ మళ్ళీ గుర్తు చేసుకోవడం జరుగుతుంది. దీంతో కూడా ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి ఇంతకీ? పెద్దలు జానారెడ్డి గురించి. అరే ఆయన ఏంది ఎక్కడ కనబడతలేడు? కనీసం వాళ్ళ జిల్లాల మీటింగ్ అయితే ఆయన ఒక సీనియర్ మంత్రి, ఇంతకుముందు హోంమంత్రి, ఆయన గురించి నల్గొండ జిల్లాలో తెలియని ప్రజలు లేరు. అట్లాంటిది ఆ వ్యక్తి ఎందుకు ఎక్కడ మచ్చుకైనా కనిపిస్తలేడు? అంటే ఇద్దరు కొడుకుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత తన పని అయిపోయిందని పక్కకు జరిగిందా? లేదంటే నిజంగానే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అసలు పట్టించుకోకుండా పక్కన పెట్టడం వల్లనే మౌనం వహించిండా అనే డిస్కషన్ జరుగుతుంది. అసలు ఈ డిస్కషన్ జరగడానికి కూడా ఒక కారణం లేకపోలేదు. ఏంటది? ఇప్పుడు గతంలో చూసినాం, సీనియర్ అయిన ఒక బీసీ లీడర్ అయిన పొన్నాల లక్ష్మయ్యని ఏ రకంగా అవమానిస్తే ఆయన బయటకు వచ్చిండనే విషయం కావచ్చు. దాని తర్వాత జీవన్ రెడ్డికి సంబంధించిన విషయం, ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేని ఆయన మీద తీసుకొచ్చి పెట్టి ఆయనను మెసలకుండా చేసి ఆయనకి ఎలాంటి వాల్యూ ఇవ్వకుండా ఆయనను ఏ రకంగా అవమానపరిచిరనే విషయం మీద ఆయనకి లాస్ట్కు తప్పని పరిస్థితులలో, ఎందుకంటే అన్ని సంవత్సరాలు లాయల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, ఒక 40-50 సంవత్సరాల పార్టీలలో ఉన్నవాళ్ళు నిజంగానే ఆ పార్టీ ఇడిచిపెట్టి పోవాలంటే ఎంత బాధగా ఉంటుందో మనం అంత ఈజీగా చెప్పలేము ఆ బాధని. అరే మనం ఒక కిరాయికున్న ఇళ్ళలోనే ఒక 4 ఏళ్ళు కిరాయికున్న ఇళ్ళలు ఉంటే అది ఇడిచిపెట్టి పోతుంటే ఎంత బాధ అయితే చెప్పురు. అట్లాంటిది 30, 40, 50 సంవత్సరాలు ఆ పార్టీని నమ్ముకొని పార్టీలోనే ఉండే ఆ పార్టీకి సేవలు కావచ్చు, ఆ పార్టీ నుంచే వాళ్ళు లబ్ధిపోయి ఏమైనా కావచ్చు, వదిలిపోతున్నారు అంటే ఎంత మానసిక క్షోభ, ఎంత అవమానం పొందుంటే బయటికి పోయి ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు పోయిన డీకే అన్న కావచ్చు, లేదంటే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, ఈరోజు ఆఖరికి కామారెడ్డి విషయానికి వచ్చి చూసుకుంటే మనము ఇక్కడ కనబడతలేదు ఇప్పుడు షబ్బీర్ అలీ. ఆయనను కూడా ఏం చేసినా మనం చూస్తున్నాం, పొమ్మన లేక పొగబెట్టినట్టుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వైనం కూడా చూసినాం. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దాని తర్వాత సీనియర్ లీడర్ అయిన చిన్నారెడ్డి విషయంలో కూడా ఏం జరుగుతుందో చూసినాం, ఆయన ఏం మాట్లాడిందో కూడా విన్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ఇదే జానారెడ్డికి కూడా జరుగుతుందా, ఆయన కూడా త్వరలో ఏమైనా షాక్ ఇవ్వబోతున్నారా కాంగ్రెస్ పార్టీకి అనే ఒక స్పెక్యులేషన్స్. నేను ఎందుకంటే స్పెక్యులేషన్సే అంట, ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా నోరు విప్పి ఇంతవరకు ఒక మెసేజ్ కూడా ఎక్కడ పాస్ చేసిన విధానం కూడా కనిపించలేదు. సో వాళ్ళిద్దరు కొడుకులు రాజకీయాల్లోకి వచ్చారు, ఒక రఘువీర్ రెడ్డి, ఒకరు జయవీర్ రెడ్డి. పాపం వాళ్ళు కూడా చాలా సైలెంట్గా మరి వాళ్ళ పనులు ఏం చేసుకోకపోతారు, కానీ పెద్దగా మీడియాలో ఎక్కడ కూడా వాళ్ళు కనిపించని వైనం. వాళ్ళ మీద అటు పాజిటివ్ ఉండదు, నెగటివ్ ఉండదు అన్నట్టుగా జరుపుకుంటూ పోతుంది. సరే, ఒకవేళ ఆ కుటుంబం నుంచి ఇద్దరికి సీట్ ఇచ్చినప్పటికి కూడా మరి జానారెడ్డికి అయితే తన స్థానం అయితే తనకు ఉండాలి కదా. తను కూడా పోనీ ఏదో ఒకటి ఒక అడ్వైజర్గానో గవర్నమెంట్కి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా ఆయన పేరే వినపడని వైనం కనిపిస్తుంది. మరి ఇంకొక వర్షన్ కూడా ఉంది, అరే ఏం చేసినా కూడా ఆయన జానారెడ్డి ఆశీస్సులు లేకుండా ఏది చేయడు కదా, ఆయన ఇవాళ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడంటే కారణం అందుకు కూడా జానారెడ్డే కదా అంటారు. ఎట్లా కారణం అని అంటే అప్పుడు పీసీసీ ఈయన అయ్యే ముందు పీసీసీ అధ్యక్షులుగా ఆల్మోస్ట్ ఇక ఏ నిమిషమో హైకమాండ్ నుంచి ఆ న్యూస్ వస్తుంది, ఎవరు జీవన్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అవ్వాలి. ఇది ఎప్పుడు? నాగార్జున సాగర్ బై ఎలక్షన్కి ముందు. సో ఇక్కడి నుంచే పెద్దలు జానారెడ్డి తోటి ఈయన హైకమాండ్కు లెటర్ రాపిచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితిలో పీసీసీ ప్రెసిడెంట్ని కనుక మారిస్తే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే. ఇప్పుడు కనుక పీసీసీ ఇది ఇక్కడ నాగార్జున సాగర్ గెలిచే అవకాశం ఉంది బై ఎలక్షన్. ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ మారిస్తే మొత్తం మళ్ళీ కింద మీద అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ అయిపోయేదాకా దీన్ని హోల్డ్గా పెట్టండి అనేసి లేఖ రాపిచ్చారు. సో అప్పుడు కూడా హైకమాండ్ ఏమనుకో నిజంగానే నాగార్జున సాగర్ గెలుస్తుంది కదా,
సో మళ్ళీ ఒకవేళ మనం ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఇమ్మీడియట్లీ చేంజ్ చేస్తే మళ్ళీ ఏదైనా అయ్యి ఓడిపోతుందేమో అనేసి వాళ్ళు కూడా హోల్డ్లో పెట్టారు. ఆ హోల్డ్ కాస్త ఏమైంది, ఎందుకంటే ఇదే విషయాన్ని మన జీవన్ రెడ్డి కూడా ప్రస్తావించారు కదా, ఏం జరిగింది అనే విషయాన్ని. చాలా అనూహ్యంగా చాలా లాబియింగ్ చేసి, ఆ లాబియింగ్ చేసిండ్రు. 50,000 కోట్లు పెట్టి పీసీసీ పదవి కొన్నదన్నది కూడా ఎవరు చెప్పారు? అది కూడా మళ్ళీ కోమటిరెడ్డి బ్రదర్సే చెప్పారు. పాపం ఇవాళ అనుకుంటుండేమో, అరే అమ్మ 50 కోట్లు పెట్టి ఇలా 50,000 కోట్లు వెనకేసుకోవచ్చా అనేది పాపం లాజిక్ వాళ్ళకి ఇప్పుడు అర్థమైందో ఏమో తెలియదు. కానీ ఇది ప్రెస్ మీట్లో మాజీ మంత్రి ఆయన జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టుగా 50 కోట్ల పెట్టుబడి పెడితే 50,000 కోట్లు సంపాదించుకున్న విషయం మా బుర్రకి ఎందుకు తట్టలేదు అనుకున్నారో ఏంటో కానీ. సో ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ నిజంగానే రేవంత్ రెడ్డి జానారెడ్డిని పక్కన పెట్టిండా, లేదంటే ఆయనే కామ్గా ఉన్నాడా? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా జీవన్ రెడ్డి మాటే వినిపించట్లేదు, ఆయన ఎక్కడ కూడా కనిపిస్తలేడు. ఆయన గవర్నమెంట్ సలహాదారులో లేకపోతే ఏదన్నా ఒక క్యాబినెట్ ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వచ్చు. మరి ఆయన తీసుకోలేదా, ఆఫర్ చేసిరా, లేదంటే కావలసుకొని పక్కన పెట్టిరా? నిజంగానే కావలసుకొని పక్కన పెడితే రేపు నిజంగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏమైనా షాక్ ఇవ్వబోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరగవచ్చు, మనం దాంట్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.